జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల పోతలపల్లి గ్రామంలో జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభ సభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, అడిషనల్ ఎస్పీ ఎంజే భాస్కర్ రావు, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేవిరెడ్డి రాఘవరెడ్డిలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారంగుల వాసు, పరాస చెన్నారావు, మిద్దె బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను మామూలుగా ఏలూరు వెళ్ళి ఎస్పీ గారిని వారిని కలిసినప్పుడు తర్వాత ఒక 5-6 నెలల కింద వారు చెప్పారు, నాకు చాట్రాయి మండలం అండి, ఫలానా గ్రామం అని. అప్పుడు దాకా నాకు ఈయన గ్రామం మన చాట్రాయి మండలం అని తెలీదు. తర్వాత మరి చిన్నప్పుడు ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి ఇక్కడే మరి పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, ఇంకా పెద్దలు వాళ్ళందరి ముందు తిరిగి ఒక మంచి మహోన్నతుల మరి అడిషనల్ ఎస్పీగా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎస్పీగా కూడా వారు రావచ్చు, మనం చెప్పలేము, రావచ్చు. ఎస్పీగా వారు ఎన్నిక రిటైర్ అవుతారు, అందులో అనుమానం లేదు. అటువంటి పరిస్థితిలో వాటిని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అంబేద్కర్ గారిని తీసుకొని మా రాఘవరెడ్డి గారు ఉన్నారంటే ఈ ప్రాంతానికంతా కూడా కింగ్. ఎందుకంటే వారు సొంత ఖర్చులతో ఈ ప్రాంతానంతా గవర్నమెంట్ దగ్గరికి వచ్చినా రాకపోయినా వారు సొంత ఖర్చులతో మరి ఖర్చు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన వాసు గారు, అదేవిధంగా రాఘవరెడ్డి గారికి, మరి వేదిక పైనటువంటి పెద్దలందరికీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు, వారందరికీ కూడా ఎంతో నమస్కారం. ఇవాళ మీరు గమనించండి, ఆ మహానుభావుడు విగ్రహం ఇవాళ ఉందని చెప్పేసి ఇవాళ ఇక్కడ మరి పెట్టామని చెప్పేసి వెనకాక మొన్న ఫోన్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మేము తప్పకుండా వస్తామని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. మరి ఇవాళ మరి గ్రామాల్లో తుమ్మగూడెల్లో మరి సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేసి మరి ఈ గ్రామంలో కూడా 3 కేంద్రాలు ఓపెన్ చేసి మరి ఇక్కడికి వచ్చి మహానుభావుడిని ఆయన విగ్రహాన్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పేసి నేను చెప్తాను. మీరందరూ గమనించండి, ఇవాళ ఆయన స్ఫూర్తితోనే ఇవాళ భారతదేశంలో మనందరం కూడా ఉంటున్నాం. ఆయన ఒక వర్గానికో ఒక కులానికో కాదు, ఇవాళ అన్ని కులాలకి కూడా మహానాయకుడు ఇవాళ ఏంటంటే అంబేద్కర్ గారు. మరి ఆయన చిన్నతనంలో మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో అంబవాడ గ్రామంలో 1891లో జన్మించాడు. వారు జన్మించినప్పుడు ఆ గ్రామ ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరికి కూడా ఇంత మహోన్నత వ్యక్తి అవుతాడో ఈయన అని చెప్పేసి ఎవరికి తెలియదు, తల్లిదండ్రులకు కూడా తెలియదు. మరి ఆ రోజుల్లో రాఘవరెడ్డి గారు చెప్పినట్టు స్కూల్లో మరి ఎలిమెంటరీ స్కూల్లో కూడా చదువుకొని మరి నిజంగానే అంటే ఆర్థిక స్తోమత లేకపోయినా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని మరి అన్ని రంగాల్లో కూడా ముందుండి పట్టుదలతో సాధించి ఆయన బారిస్టర్లో ఎల్ఎల్బి, లిట్ కూడా ఆయన సంపాదించడం జరిగింది. అంటే ఏంటి, ఆయన ఏంటంటే విదేశాలకు కూడా వెళ్ళి ఆ రోజుల్లో ఎట్టెళ్ళారో ఏమిటో మనకు తెలియదు. ఈ రోజుల్లో అయితే విమానాలు రోజుకి ఒక 10 విమానాలు ఉన్నాయి అమెరికాకి, అదేవిధంగా మరి లండన్కు ఉన్నాయి, మరి మిగిలిన దేశాలకు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఇలువు ఏ విధంగా వెళ్ళారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ విధంగా అక్కడికి వెళ్ళి మరి ఆయన ఇంత నాలెడ్జ్ సంపాదించారు. మళ్ళీ భారతదేశానికి వచ్చి ఇక్కడ ఏంటంటే రాజ్యాంగాన్ని రచించేటువంటి మరి కెపాసిటీ నిజంగా ఏంటంటే ఆయనకు ఒక్కడికే ఆ రోజుల్లో ఉందని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన మంత్రివర్గంలో మరి మినిస్టర్గా కూడా చేయడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలుద్దాను. అది సామాన్యుడు గారు. ఇవాళ మనందరూ ఉన్నారు. ఆ పాప ఉంది, నువ్వేంటమ్మా ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్, ఫోర్త్ అండి ఆయన, 4th క్లాస్. నువ్వు ఆ పాప సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. నువ్వు డాక్టర్ అయిపో. ఎందుకు చెప్తున్నానంటే ఇదిగో ఈ చిన్న పాప కూడా ఐఏఎస్ వస్తే మళ్ళీ కలెక్టర్ అవుతుంది. అవుతావా? నువ్వేం చదువుతావు? నువ్వేం చదువుతున్నావు? చెప్పు, ఏమవుతావు?
డాక్టర్ నువ్వేంటంటే నువ్వు డాక్టర్ చేయి, ఆ బాబు కూడా చేస్తావు. ఏ స్ఫూర్తి ఏంటి? అదిగో ఆయన గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ రోజు గుర్తు. నువ్వు ఎక్కడ స్కూల్లో చదువుతున్నావు? స్కూల్ పేరేమా? స్వర్ణ భారతి అండి ఆయన, విజయవాడ. స్వర్ణ భారతి చదువుతుందండి చిన్న పాప. చూసారా ఆ పాప భవిష్యత్తు ఏంటి అనేది మనకి ఏం తెలుసు? పెద్ద డాక్టర్ అయిపోవచ్చు. పెద్ద డాక్టర్ అయిపోయి పూర్వం గుండె ఆపరేషన్లో విజయవాడలో కాదు హైదరాబాద్లో కూడా లేవమ్మా. 20 సంవత్సరాల కన్నా మెడ్రాస్ వెళ్ళాలి. మెడ్రాస్ వెళ్ళి గుండె ఆపరేషన్లో చేస్తూ రావాలి. వినండి, నేను చెప్తాను కొన్ని విషయాలు. అటువంటి టైంలో ఇవాళ హైదరాబాద్లో రోజుకి ఒక 100 ఆపరేషన్ చేస్తారు అన్ని హాస్పిటల్లో. విజయవాడలో ఒక 20 చేస్తారు. ఎట్లా చేస్తారు? ఇవాళ మనవాళ్ళు కూడా నేర్చుకుని ఇవాళ ఆపరేషన్ చేసి కిడ్నీలు కానీ ఇది కానీ అనేక రకాలుగా చేస్తూ ఇవాళ డెవలప్ అయిపోతుంది. మన దేశమే డెవలప్ అయిపోతుంది, మన రాష్ట్రం డెవలప్ అయిపోతుంది అన్ని రంగాల్లో కూడా. మీరు బాగా చదువుకొని మీరు నిజంగానే అంటే మరి మరి నిజంగా డాక్టర్లు అయితే మేమందరం సంతోషిస్తామని చెప్పి నేను మన రాజారెడ్డి గారు చదవకపోవద్దు. ఆయన ఏంటంటే చాలా సంతోషపడేవాళ్ళు ఆయన మన వాసు గారు. ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఊళ్ళో కూడా అది రావాలి. అది వచ్చినప్పుడు ఏంటంటే పడుదల వచ్చినప్పుడు కొంతమందికి మేము చదువుకునే రోజుల్లో మా ఎక్స్ఎల్ఎస్పీ గారు చదువుకునే రోజుల్లో ఆ రోజుల్లో మా ఎట్లుండేదంటే 40 మార్కులు వస్తే బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి అంటుండు 40కి. మరి ఇవాళ 100కి 100 వస్తున్నాయి. 100కి 100 ఇవాళ ట్రిపుల్ ఐటీలో సీటు కావాలంటే లేడీస్ స్కూల్లో మన నూజూరు లేడీస్ స్కూల్లో 13 మందికి సీట్లు వచ్చినాయి. ఎట్టొచ్చినాయి అంటే మార్కులు పెట్టండి, మార్కులు పెట్టేస్తారు. ఎవరు కూడా అందులో మోసం లేదు. కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు, రాత్రి పోవడం కష్టపడి. సిద్ధార్థనగర్ అని మా మ్యాథ్స్ గారికి తెలుసు. ఎక్కడున్నాడు మా కన్నా మ్యాథ్స్ గారికి మొత్తం తెలుసు. సిద్ధార్థ నగర్లో మీకు కూడా చాలా మంది ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఇక్కడికి ఆ ఊరు లైట్ల కింద కూర్చొని చదువుకున్న వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి టైంలో ట్రిపుల్ ఐటీ పెడితే, అప్పుడు నేను ఎమ్మెల్యేనే, రాజశేఖర రెడ్డి గారి టైంలో ట్రిపుల్ ఐటీ పెడితే లైట్ల కింద కూర్చొని చదువుకొని వాళ్ళు అక్కడ ఏంటంటే సంపాదించారు సీట్లు. కల్లం గారు అయ్యాడు వచ్చి అక్కడ కాలేజీకి వచ్చి కూర్చొని నువ్వు లెగమ్మా, నువ్వు ఏం మాట్లాడతావు లెగమని ఆయనకి తెలియదు కదా, ఆయనకి తెలీదు ఈయన ఏం చదువుతున్నాడు. లెగమంటే తెలుగు మీడియంలో పాస్ అయ్యి లైట్ల కింద కూర్చొని పాస్ అయ్యి వాళ్ళు 3వ సంవత్సరం కల్లా ఇంగ్లీష్లో నెంబర్ 1గా వచ్చి వారికి ఇంగ్లీష్లో 1.5 గంట సేపు ఉపన్యాసం చేయడం జరిగింది. ఆయన కూడా తన్నైపోయాడు, ఆశ్చర్యపడిపోయాడు, ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో, ఇది ఏంటంటే ట్రిపుల్ ఐటీ మహత్యం, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు దీన్ని కడతం జరిగింది అని చెప్పి అప్పుడు చెప్పండి. ఎందుకు చెప్తున్నామంటే మీరు అందరూ బాగా చదువుకోవాలి, అందరూ పైకి రావాలని చెప్పేసి ఆయన ఆశయం. అదే దారిలో ఇవాళ మన రాజశేఖర రెడ్డి గారు పయనించారు. పేదవాళ్ళకి సహాయ సహకారాలు అనేక రకాలుగా అందిస్తాం జరిగింది. ఎవరు స్ఫూర్తి? అది మహానుభావుడు స్ఫూర్తి. దానివల్లనే ఇవాళ అందరూ కూడా మరి ఎంతోమంది ఆయన చదువు చెప్పించిన ఆ రోజుల్లో డాక్టర్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, ఎంతోమంది గుండె ఆపరేషన్ చేసుకున్నారు. అదే స్ఫూర్తిలో తర్వాత పోయినా అదే స్ఫూర్తిలో మళ్ళీ నేనున్నానని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ అన్ని రకాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అని చెప్పేసి చెప్తాను. చూడండి, చిన్నపిల్లలకి చదువుకోవాలి మీరు అన్నారు, చూడండి ఆ పాపకి మీ అందరూ చూడండి, మీకు బ్యాగ్ వచ్చిందిగా, కిట్లు వచ్చినాయిగా, అన్నీ వచ్చినాయిగా. చూసారా ఏంటిది? అంబేద్కర్ గారు స్ఫూర్తితోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎవరైనా చేశారా? ఇప్పుడు
ఎవరు చేయలేదమ్మా. అటువంటి స్ఫూర్తితో మీరు అందరూ కూడా మరి కనిపెట్టండి. మరి ఇవాళ రేపు 19వ తారీఖున ఇందాక మన రాఘవరెడ్డి గారు మీ అందరికీ చెప్పడం జరిగింది. విజయవాడ మహానగరంలో బందర్ రోడ్లో కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి బందర్ రోడ్లో స్థలాన్ని అంబేద్కర్ గారికి పెట్టి అటు కృష్ణానది అవతల నుంచి చూసినా సరే అంబేద్కర్ గారి విగ్రహం కనబడాలని చెప్పేసి కనబడేట్టు దాన్ని చేసి పెద్ద విగ్రహాన్ని చేసి అటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా అందరూ నిష్ఠాతులై దేవుడి విగ్రహం ఇంత పెద్ద విగ్రహం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయే టైంలో దాన్ని రేపు 19వ తారీఖున మరి అందరి ముందు దాన్ని ఏంటంటే మరి ఓపెనింగ్ చేయడం జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరు కూడా తెలియజేస్తాను. మరి తెలంగాణ రాష్ట్రంలో చూడండి, తెలంగాణలో ఆ మహానుభావుడు విగ్రహాన్ని అయ్యాల సెక్రటేరియట్ ముందు పెడితే ఆ రోజున కేసీఆర్ గారు సెక్రటేరియట్ పేరు కూడా బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ కడితే ఇవాళ భారతదేశంలో అటువంటి బిల్డింగ్ ఎక్కడా లేదు సెక్రటేరియట్ అని చెప్పేసి అందరూ కూడా ఫోటోలు తీసుకుంటారు. చాలా అక్కడ పెట్టారు పెద్ద విగ్రహం అక్కడ కూడా 100 అడుగులు మరి 125 అడుగులు 125 అడుగులు మంద అనుకోండి. మంద పెద్దదా అది పెద్ద అంటే మందే పెద్దది. విజయవాడ అక్కడ కూడా 120 అడుగులు విగ్రహం అక్కడ కూడా పెడతాం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆయన మీద ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కూడా పోండి ఆ మహానుభావుడు పేరు చెప్పుకోకపోతే ఏం లేదు. మరి అటువంటి పరిస్థితిలో మీరందరూ ఇంత చిన్న గ్రామంలో అటువంటి విగ్రహాన్ని పెట్టి మా అందరిని పిలిచారు. మా ఎస్పీ గారు మరి ఆయన మండలం ఇదే మండలం ఆయన కూడా రావడం జరిగింది. మరి మనందరం కలుసుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మరి మీరందరూ కూడా గమనించండి, రాబోయే రోజుల్లో కూడా ఆయన పందలోనే మనందరం కూడా మరి నడుస్తూ మరి ఆయన ముందు పెట్టుకొని ఆయన ఆశయాల్ని కూడా మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన మళ్ళీ రెండోసారి కూడా ఆయన్ని మళ్ళీ ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జై భీమ్ యువత సంఘం జై భీమ్ యువత సంఘం వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం.